హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. పద అర్థం చూద్దాం రండి. హతః చనిపోయిన, వా లేదా ప్రాప్స్యసి పొందుతావు, స్వర్గం స్వర్గాన్ని, జిత్వా గెలిచి, వా లేదా భోక్ష్యసే అనుభవిస్తావు, మహీం భూమిని రాజ్యాన్ని, తస్మాత్ అందువలన, ఉత్తిష్ఠ లేచి నిలబడుము, కౌంతేయ ఓ కుంతీపుత్ర, యుద్ధాయ యుద్ధం చేయడానికి, కృత నిశ్చయ దృఢ నిశ్చయంతో, స్థిరమైన నిర్ణయంతో. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఓ కుంతిపుత్ర, నీవు యుద్ధంలో చనిపోతే స్వర్గాన్ని పొందుతావు, గెలిస్తే భూమిపై రాజ్యాన్ని అనుభవిస్తావు. అందువలన దృఢమైన నిర్ణయంతో లేచి యుద్ధం చెయ్యి. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. అర్జునుడు యుద్ధానికి భయపడుతున్నాడు, పాపం వస్తుందేమో అని అనుకుంటున్నాడు. కృష్ణుడు 2వ అధ్యాయం 36వ శ్లోకంలో చెప్తాడు, శత్రువులు నిన్ను అవమానిస్తారు అని. అయితే ఈ శ్లోకంలో చెప్తున్నాడు, ఏదైనా జరిగితే నీకు నష్టం లేదు, గెలిస్తే రాజ్యం వస్తుంది, చనిపోతే స్వర్గం ప్రాప్తిస్తుంది, రెండూ నీకు లాభమే కదా అని కృష్ణుడు వివరిస్తున్నాడు. ఇది కృష్ణుడు యోధుని మనసుకు ధైర్యం నింపేటువంటి శ్లోకం. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.